అద్దె కూడా నువ్వు కట్టట్లేదు కదా. ఉమ్, అదే అంటే అక్కడ అట్లా ఉంది, ఇక్కడ ఎట్లా ఉంది, పచ్చి అబద్ధాలతో పచ్చి మోసంతో దగాతో ప్రజల్ని మోసం చేయడం. అంటే మీడియా ద్వారా ఇప్పుడు కనుక ఎవడు బిన్ లాడెను లేకపోతే కనుక హమాస్ తీవ్రవాదులు వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ వాదాన్ని సమర్థించుకుంటారు, అవును చంపడాన్ని సమర్థించుకుంటారు, హింసించడాన్ని సమర్థించుకుంటారు, తప్పులు చేయడానికి సమర్థించుకుంటారు. ఇప్పుడు మన పత్రికల దౌర్భాగ్యం ఏంటంటే అట్లాగా తమ నాయకులు చేసిన తప్పుల్ని తాము ఎవరిని భుజానేసుకుంటున్నారో వాళ్ళు చేసే దరిద్రాన్ని గొప్పగా ప్రొజెక్ట్ చేయడం. ఈవెన్ పాకిస్తాన్లో మీడియా పాకిస్తాన్ గెలిచిందని రాసుకునే దరిద్రం ఏదైతే ఉందో అదే తరహాలో ఇట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతం మన కళ్ళెదురు. అంటే ఒకటిసారి ఇప్పుడు కొన్ని వెసులుబాట్లు కట్ చేసేసినప్పుడు ఇప్పుడు మీరన్నట్టే ఇప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు రేపొద్దున్న అన్ని ప్రైవేట్ వైద్యం ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్కి వస్తే వెళ్ళి సిలైన్ ఎక్కించుకోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడో దూరంగా ఉంటే ఏం చేస్తారు, దగ్గరలో ఉన్న ఆర్ఎంపీనో మెడికల్ షాప్నో ఆశ్రయిస్తారు. వాళ్ళు వందల వేలు ఖర్చు పెట్టలేనప్పుడు ఇంకా వేరే గతి ఉండదు. మనకి ఫెసిలిటీ ఉన్నప్పుడు కదా అక్కడికి వెళ్ళరు, ఆ ఫెసిలిటీసే వీళ్ళు తీసేస్తున్నారు కదా, తీసేసినప్పుడు ఇంకేం చేయాలి? ఇంకా అదే అంటుంది నేను, ఏరియాకి పెట్టిన హాస్పిటల్ని నాశనం చేసేసి విలేజ్ క్లినిక్లో డాక్టర్లని ఏడిపించి ఆ స్టాఫ్ని ఏడిపించి అందరినీ ఏడిపించడం అనేది గొప్పగా చెప్పుకుంటున్నారు. ఏడిపించడం గొప్ప, ప్రజల్ని బాధించడం గొప్ప, ప్రజలకి క్యూ లైన్లను మళ్ళీ ఇప్పుడు అదేదో గొప్ప ఘనకార్యమైనట్టు. ఇదేంటంటే వీళ్ళకి అర్థం కావట్లేదు. రేషన్ షాపులకు సంబంధించి ఇదే చంద్రబాబు నాయుడు 2004 ముందు ఎన్నిసార్లు మాట్లాడారు, ఇదే చంద్రబాబు నాయుడు 14-19 మధ్యలో ఎన్నిసార్లు మాట్లాడి ఉంటారు.